2025 ఆగస్టు నెల మరి మీనరాశి, ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చెప్పుకుందాం. ఈ ఆగస్టు నెలలో ఈ మీనరాశి ఫలితాలు ఏమిటాయంటే, ముందుగా బుధుడు ఒకడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవికేతువులు బాగున్నారు. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. కాబట్టి గురువు కూడా బాగాలేడు. గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, శని ఒకటింట ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా విపరీతమైన ఖర్చు పెట్టించేవాళ్ళే. తర్వాత రవి విద్యాకారకుడు, రవి బాగున్నాడు, కేతువు కూడా బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వైభవం. వివాహం కావటానికి అవకాశం ఉంది, చేసే వృత్తిలో మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది, ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. కానీ కొనుక్కోనివ్వకుండా జన్మంలో ఉన్న శని, మరి సప్తమం ఉన్న కుజుడు, గురువు, వీళ్ళంతా కూడా కొననివ్వకుండా ఆపుతారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయినా వీళ్ళంతా కూడా ఈ శ్రావణ మాసం నెల కూడా ఈశ్వరుడు పూజ, అమ్మవారి పూజ చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మా వై ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే, ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి, మరి చెట్లు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవరకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణం చేస్తే, ఆ తర్పణం చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాం. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెప్తాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రీకులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదన్నా కాలిపోయే వాటిలో బట్టి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకేచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేనివాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేనివాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు,
పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు. తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చాక ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు? సహస్ర శీర్షం దేవం, 100 తలకాయలు ఉన్నాయి. విశ్వాక్షం, భూమి ఆకాశం కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేవు. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.